మనకి అర్హులే అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే, మరోవైపు రాష్ట్రంలో భారీ రిఫైనరీ అన్నటువంటిది, అట్లాగే ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణ, లేకపోతే అలా వచ్చి ఇలా వాలిపోతున్నారు, ఇది కొత్త వార్త. మిగతా అన్నింటిలోనూ వచ్చినటువంటిదే. అయితే వార్త నాకు ఈ పత్రిక రాసేది ఈ పత్రికదే. మంత్రుల పేషీల్లోకి వైసీపీ వీరభక్తులు, పిఎస్లు, ఓఎస్డీలుగా కీలక శాఖల్లో పాగా గనుల దొంగకు ఏకంగా పట్టాభిషేకం. మైనింగ్ మంత్రి ఓఎస్డీగా రాజాబాబు నియామకానికి కదులుతున్న పావులు. గనుల శాఖలో పనులు చక్కబెట్టేందుకు తెరవెనక కాకినాడకి చెందిన నేత చక్రం. విషయం తెలిసి అప్రమత్తమైన ప్రభుత్వం ఆ నేత వ్యవహారంపై మొదలైన విచారణ. రామతీర్థం ఘటనలో బాబును అరెస్ట్ చేసిన అనిల్, హోంమంత్రి అనిత పేషీలో ఓఎస్డీగా చేరిన వైను. జగన్ భక్తుడిగా ఉద్యోగ సంఘం నడిపిన వెంకటరామిరెడ్డి, ఆయన అనుచరుల్లో కొందరికి ఛాన్స్ ఇచ్చిన మంత్రులు. అదే బాటలో గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, ఉలిక్కిపడ్డ సర్కారు, వారందరిపైన ఇంటెలిజెన్స్ నివేదిక ఆదేశం. అయితే ఆ నివేదికను ప్రభావితం చేస్తున్న కొందరు గనులు అంటూ అప్పుడు వాళ్ళందరినీ పూర్తిగా దూరం పెట్టండి అన్నటువంటిది ఆంధ్రజ్యోతి చెప్తున్నటువంటిది. ఇక్కడ ఎవడున్నా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పనిచేసి పెడతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టాలని చెప్పడం, అంతకు మించేం లేదు. చివరికి ఇదొక విభజన రేఖ పత్రికలు తయారు చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి అంశం. లేకపోతే ఇప్పుడు అన్యాయమే. ఇంజనీరింగ్ కాలేజీల ఆవేదన.